నమస్తే అండి, నేను రోజా. అఖండ సినిమా 2 టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక విజువల్ వండర్ క్రియేట్ చేసినాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా విషయంలో మనం సినిమాల పరంగా హీరోల పరంగా ఓకే, కానీ అఖండ అనే ఒక సినిమా రిలీజియస్ పరంగా కూడా డామినేట్ చేసి అన్ని రిలీజియస్ పీపుల్ కూడా వెళ్ళి చూసినారు. ఎంతలా ఉంటుందంటే ఆ సినిమా స్టార్ట్ టు ఎండ్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటుంది. థియేటర్లో సినిమా చూస్తూ ఉంటే కనుక చెవులకు దిబ్బుళ్ళు వేసిపోయినాడు మొత్తం తుప్పదులు కొట్టుకొని బయటకు వస్తాం అన్నమాట. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి మొదలు పెడితే కథ నడిపిన విధానం నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్. ఇక ఇప్పుడు అఖండ 2 అంతకు మించని నాకైతే అనిపించింది. కానీ మ్యూజిక్ నాకు ఎక్కడో కొంచెం తగ్గినట్టు అనిపించినప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్ కొట్టేసినాడు. ఏదైతే శివుని యొక్క ఖడ్గం ఉంటుంది కదా, దాని పేరు త్రిశూలం. ఆ త్రిశూలం మెడ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళిన షాట్ ఏదైతే ఉందో అది థియేటర్లో పడితే కనుక చొక్కాలు చిరిగిపోతాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య బాబు సరికొత్త మాస్ అవతారంలో ఒక సంచలనం, ఒక ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో అఖండ 2తో అయితే వస్తున్నారు. బాలయ్య బాబు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్లో అఖండ సినిమా 2021లో రిలీజ్ అయింది. సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈరోజు నేను ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇంచుమించు నాకు అదే అనిపించింది, మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 25న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా, అంటే బాలయ్య బాబు గారి బర్త్డే రేపు అనమాట. సో ఆయన బర్త్డే సందర్భంగా టీజర్ రివీల్ చేసుకుంది యూనిట్ అనమాట. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ అయితే కనుక ఎంజాయ్ చేస్తున్నారు మస్తుగా. చెప్తున్నా కదా, వేరే హీరో ఫ్యాన్స్ కూడా పక్క ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది రిలీజియస్ పరంగా పక్కన పెడితే కూడా సినిమా నెక్స్ట్ ట్రైలర్ కట్ చేసినటువంటి విధానం, టీజర్ కట్ చేసినటువంటి విధానం నెక్స్ట్ పీక్ లెవెల్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ ఇచ్చినటువంటి విధానం, సింహం ఈసారి శివుడు రూపంలో వస్తున్నాడు అన్న మాటలే గూస్ బంప్స్ తెప్పించారు. శివయ్య ఎలా ఉంది, ఈరోజు అఖండ సినిమా ఎలా ఉంది అంటే ఒక పవర్ఫుల్ పర్సన్కి పవర్ఫుల్ క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందో ఈరోజు అఖండ చూపిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ అయితే చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే విజువల్ వండర్స్ క్రియేట్ చేసినారని చెప్పొచ్చు ఈ సినిమాకి. టీజర్లో బాలయ్య బాబు పవర్ఫుల్ డైలాగ్స్, వాయిస్, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఒరిజినల్ అఖండలో కంటెంట్, మ్యూజిక్, డైలాగ్స్ ఎలా అదిరిపోయాయో ఈసారి కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయి. ఈ టీజర్ చూసిన తర్వాత నాకైతే అదే అర్థమైంది. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా పూర్ణకాల జాతర అని చెప్పొచ్చు, ఇరక్కొట్టుడు కొట్టేసిందని చెప్పాలి.